ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులోని శ్రీకృష్ణ హోమ్స్ ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, 4 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న మునగాల పోలీసులు వారిని విచారించగా వారికి గంజాయి విక్రయిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 4గురిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 4గురిని అదుపులోకి తీసుకుని 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు చేశారు. వాటిని మెయింటెనెన్స్ చేయడం కూడా మున్సిపల్ శాఖది. దయచేసి మీకు తెలియదు ఇక్కడ లోకల్ మీరు చదవండి, చట్టాన్ని చదవండి, మున్సిపల్ చట్టాన్ని చదవండి, అదేవిధంగా మోటార్ వాహనాల చట్టాన్ని చదవండి. మోటార్ వాహనాల చట్టం కింద పోలీస్కి పవర్స్ ఉన్నాయి. ఏది ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి. ట్రాఫిక్ నియంత్రణలో 3 భాగాలు ఉంటాయి, ఒకటి ఇంజనీరింగ్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. ఓకే సార్. సో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మా మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అండ్ సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ సిబ్బందికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడనే గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్, ప్రేమ్రాజ్, ఇలియాస్ ప్రేమ్రాజ్, తర్వాత కేరీ, మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్నల్ ఇక్కడ యూజర్స్కి రహస్యంగా, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో గంజాయి మీద ఉక్కుపాదం పెడుతున్నాము. సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుబాటులోకి వెళ్ళి అది ఎంత దూరంలో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది. సో ఈ క్రమంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం 9 మంది ఉన్నారు, 8 మంది పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, కేడీ అనే వ్యక్తి. ఈ అరెస్ట్ చేసిన 9లో 8 మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో కోదాడ డివిజన్ పరిధిలో హుజూర్నగర్ అండ్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి పూనుకోవడం జరిగింది. మీకు తెలుసు, అటు వ్యవసాయ శాఖను కూడా సమాయత్తం చేసినాము. ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము. ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము. మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము, మీడియాను కూడా కోరుకుంటున్నాము. ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నది ఉన్నా కూడా మీరు నేరుగా నాకు కానీ మీకు నమ్మకం ఉన్న ఏ పోలీస్ అధికారి కానీ మీరు చేయొచ్చు. మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి. దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కోరుచున్నాం. అదేవిధంగా ఈ అన్రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తల్ని చూసి అపోహపడద్దు. దయచేసి కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకో నాకు తెలియదు. ప్రతి చిన్న ఇన్సిడెంట్ను కూడా ఇంటి పక్కన ఆడోళ్ళు పంచాయతీ పెట్టిన కూడా దాని వెనుక గంజాయి ప్రభావం రాసిన న్యూస్లు నా దగ్గర ఉన్నాయి. సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని నేను అందరికీ మరొకసారి మీడియా మిత్రులు కోరుకుంటున్నాను. ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ ఉంటుంది, అక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది. సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడనే ఆ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతను ఇక్కడికి అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్, ప్రేమ్రాజ్, ఇలియాస్ ప్రేమ్రాజ్, తర్వాత కేరీ, మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్నే ఇక్కడ యూజర్స్కి రహస్యంగా, ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ మనం కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో గంజాయి మీద ఉక్కుపాదం పెడుతున్నాము. సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతుబాటులోకి వెళ్ళి
అది ఎంత దూరం ఉందో అంత మూలాలకు వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది. సో ఈ గ్రామంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి క్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం 9 మంది ఉన్నారు. 8 మందిని పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు, కేరీ అనే వ్యక్తి. ఈ అరెస్ట్ చేసిన 9లో 8 మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో కోదాడ డివిజన్ పరిధిలో హుజూర్ నగర్ అండ్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి కొనుక్కోవడం జరిగింది. మీకు తెలుసు, అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము. ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము. ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము. మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము, మీడియాను కూడా కోరుకుంటున్నాము. ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నదిగా కూడా మీరు నేరుగా నాకు కానీ మీకు నమ్మకం ఏ పోలీస్ అధికారి కానీ మీరు చేయవచ్చు. మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి. దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కోరుచున్నాం. అదేవిధంగా ఈ అన్రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తల్ని చూసి అపోహపడద్దు దయచేసి. కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకో నాకు తెలియదు. ప్రతి చిన్న ఇన్సిడెంట్ను కూడా ఇంటి పక్కన ఆడవాళ్ళు పంచాయతీ పెట్టిన కూడా దాని వెనుక గంజాయి ప్రభావం రాసిన న్యూస్లు నా దగ్గర ఉన్నాయి. సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని ప్రజలందరికీ విజ్ఞప్తి, తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ప్రజల్ని అప్రమత్తం చేసే సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాను. దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లలో మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్ దాని క్రింద ఉండబడే ఒక లింకుతో పంపించడం జరుగుతుంది. ఇది గత 15-20 రోజుల నుంచి ఉధృతం కావడం జరిగింది. ఇది కూడా సైబర్ క్రిమినల్స్ యొక్క పని. వాళ్ళు ఎక్కడో బీహార్, జార్ఖండ్, ఉత్తర భారతదేశంలోనో కూర్చొని ఈ మెసేజ్ తయారు చేసేసి మీకు డైరెక్ట్గా SMS రూపంలో పంపడం జరుగుతున్నది. ఆ SMS కూడా మీకు కరెక్ట్గా పరిశీలిస్తే నంబర్ నుంచి వస్తుంది. కానీ ఏ ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్ కూడా నంబర్ నుంచి రాదు. అది రిజిస్టర్డ్ గ్రూప్ మెసేజ్ నుంచి వస్తుంది. దాంట్లో ఆల్ఫా న్యూమరికల్స్ అంటారు, అంటే ఆంగ్ల అక్షరాలు నంబర్లు కలిసి ఉండి మీకు దాని హెడింగ్ ఉంటుంది, అంటే రిసీవ్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని ఉంటుంది. కానీ ఈ తప్పుడు మెసేజ్లు అన్నీ కూడా దాదాపుగా నంబర్ నుంచే వస్తుంది. నేను ఏ మెసేజ్ వచ్చినా మీకు క్రెడిట్ అయిందని వచ్చిన మెసేజ్ను గుడ్డిగా నమ్మి దాన్ని వెరిఫై చేసుకోండి అనగానే కింద బ్లూ కలర్లో ఉండబడే లింక్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని ఓపెన్ చేయకూడదు. ఓపెన్ అంటే దాన్ని టచ్ చేయడమే ఓపెన్ అవుతుంది. సో అలానే దాన్ని టచ్ చేయొద్దు. అలా టచ్ చేసిన తర్వాత మీకు లింక్ ఓపెన్ అవుతుంది, వేరే ఇంటర్నెట్లో వేరే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు దాంట్లో మీ సమాచారాన్ని అడగడమో లేకపోతే మీకు సంబంధించిన ఆటోమేటిక్గా ఒక APK ఫైల్, అంటే ఒక అప్లికేషన్ ఎట్లయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ విధంగా మీకు ఒక రూట్ మిమ్మల్ని ప్రలోభ పెట్టడం జరుగుతుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ సమాచారం పూర్తిగా మన చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిజంగా మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కావడం కాదు, ఖాళీ అవుతుంది మీ అకౌంట్. మీ ప్రమేయం లేకుండానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. సో దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ ఖాతాలలో పైసలు జమ అయినట్లు వార్త ఏదైతే మెసేజ్ వస్తుందో దాని కింద ఉండబడే బ్లూ లింక్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లిక్ చేయకూడదు. పదే చెప్తున్నాను. మీకు రాబడే ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్లో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి లింకులు ఉన్నాయి. ఏ బ్యాంకు కూడా, ఏ పోస్ట్ ఆఫీస్ కూడా, ఏ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కూడా వాళ్ళ యొక్క మెసేజ్తో పాటు లింకులు పెట్టవు. పెడితే రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి జరిమానా విధిస్తుంది. ఒరిజినల్ మెసేజ్ బ్లూ లింక్ ఉన్నది అంటే 100% ఇట్ ఈస్ ఫేక్, 100%. కాబట్టి దయచేసి ప్రజలు ఇటువంటి మెసేజ్లను నమ్మద్దు.